మన ప్రభువు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠం ఆకాశములు. పరిశుద్ధ గ్రంథములో దేవుడైనటువంటి యెహోవా ఈ సృష్టిని సృజించినప్పుడు అసలు ఆకాశాలు ఎన్ని తయారు చేశారు? ఎన్ని సృజించారు? అసలు బైబిల్ గ్రంథంలో దేవుని సృష్టిలో ఎన్ని ఆకాశాలు ఉన్నవి? అవి ఎక్కడ ఉన్నవి? ఆ ఆకాశంలో ఏమేమి ఉంటాయి? అన్న విషయాల గురించి ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుందాము. అసలు ఆకాశము అనే పదానికి పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఇంగ్లీష్ పదం వచ్చేసరికి హెవెన్ అని వాడబడింది. అయితే కొత్త నిబంధన గ్రంథం వచ్చేసరికి హెవెన్ అనే మాటకు పరలోకం అని తర్జుమా చేయడం జరిగింది. కానీ పాత నిబంధన గ్రంథంలో హెవెన్ అనే మాటకి ఆకాశం అని, కొత్త నిబంధన గ్రంథంలో హెవెన్ అన్న ఇంగ్లీష్ పదానికి పరలోకం అని తర్జుమా చేయబడింది. కానీ పాత నిబంధన గ్రంథంలో మనం ఎక్కడ చూసినా హెవెన్ అని ఇంగ్లీష్ పదము వస్తే మాత్రం అక్కడ ఆకాశం అని మనం అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధన గ్రంథంలో మ్యాక్సిమం హెవెన్ అనే మాటకి పరలోకం అనే వ్రాయబడి ఉంది. అయితే ఆకాశం అనే పదానికి పర్యాయ పదము మండలము అని కూడా పిలవటం జరిగింది. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు అసలు మొట్టమొదటగా ఆకాశాలు ఎక్కడ సృజించాను అన్న విషయాన్ని గురించి మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అక్కడ ఏమి రాయించారంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. అయితే ఇక్కడ దేవుడు ఉపయోగించినటువంటి పదము ఏంటంటే ఆకాశమును భూమిని అక్కడ దేవుడు సృజించినప్పుడు ఒక మాటను, హిబ్రీ మాటను అక్కడ ఉపయోగించడం జరిగింది. దాని పేరే బారా. బారా అన్న హిబ్రీ పదానికి తెలుగులో అర్థం ఏంటంటే శూన్యము నుండి అని అర్థము. అంటే ఈ యొక్క భూమిని, ఆకాశమును దేవుడు శూన్యము నుండి తయారు చేశాను. అంటే బారా అనే పదము అక్కడ ఏమి ఉత్పాదకాలు లేకుండా, లేకుంటే మూల పదార్థాలు లేకుండా, ఏదో ముడి సరుకు అనేది లేకుండానే ఒక శూన్యంలో నుంచి, ఖాళీ స్థలంలో నుంచి, లేక ఖాళీ నుంచి ఈ భూమిని, ఆకాశమును సృజించినట్లుగా బారా అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. కానీ ఆదికాండం 1వ అధ్యాయము 6-8 వచనాల మధ్యలో ఉన్నటువంటి ఆకాశం ఒకటి ఉంది. ఆ ఆకాశం ఉపయోగించినప్పుడు బారా అన్న పదాన్ని అయితే మాత్రం అక్కడ ఉపయోగించలేదు. ఎందుకంటే 6-8 వచనాల మధ్య ఉన్నటువంటి ఆకాశము, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి ఆకాశము 2 ఒకటి కాదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ 2 ఆకాశాలలో ఒకటి కానప్పుడు మరి 1వ అధ్యాయం 1వ వచనం ఉన్నటువంటి ఆకాశం ఏంటి? 1వ అధ్యాయము 6-8 వచనాల మధ్య ఉన్నటువంటి ఆకాశం ఏంటి? అన్న దాని గురించి మనం చూస్తే ఆ ఆకాశం వేరు, ఈ ఆకాశం వేరు. సో 1వ అధ్యాయం 1వ వచనం ఉన్నటువంటి ఆకాశం పేరేంటి? ఇక్కడ ఉన్నటువంటి ఆకాశం పేరేంటి? అన్నది మనం ముందుకు కొనసాగిన కొద్దికి మనకు తెలియడం జరుగుతుంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయము ఇక్కడ బారా అన్న పదము ఖాళీ నుంచి మనకి దేవుడు ఈ 1వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశమును సృజించెను అన్న మాటలో దేవుడు భూమాకాశములను శూన్యము నుండి సృజించెను. అంటే అవుట్ ఆఫ్ నథింగ్, అంటే ఏమి లేకుండానే సృజించాడు. అంటే ఉత్పాదకాలు ఏమి లేకుండానే సృజించాడనమాట. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు మనం తయారు చేయాలంటే, లేకుంటే ఏదన్నా మనము చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ముడి సరుకు అనేది ఖచ్చితంగా కావాలి. ముడి సరుకు లేకుండా ఏ పని మనం చేయలేం. కానీ దేవుడు ఈ ముడి సరుకు లేకుండానే ఒక ఖాళీ విశాలమైన ప్రదేశంలో దేవుడు భూమి ఆకాశములను తయారు చేశాడంటే అది అసాధ్యమని మనం అనుకోవచ్చు. అఫ్కోర్స్ బైబిల్ గ్రంథంలో ఏముందంటే ఇది ఏదైనా కార్యము చేయాలంటే, పని చేయాలంటే అది మనిషికి అసాధ్యమేమో కానీ దేవునికి మాత్రం అసాధ్యమే కాదు. ఎందుకంటే దేవుడు అసాధ్యమైన కార్యమును, ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగిన దేవుడు. శూన్యములో భూమిని వేలాడ తీయగలిగినటువంటి స్తోమత, సమర్థత కలిగినటువంటి వాడు దేవుడు. సో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అసలు ఆకాశాలు ఎన్నున్నవి అని గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు ఈ యొక్క సృష్టిని తయారు చేసినప్పుడు 4 ఆకాశములను తయారు చేశాను. ఆ ఆకాశములు ఏవి, అవి ఎక్కడ ఉన్నావో ఇప్పుడు మనము చూద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇప్పుడు మనం చదువుదాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచున గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను, విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమయ్యను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల ప్రకారము అక్కడ ఒక స్థలం ఉన్నది. ఆ స్థలములో జలములు ఉన్నాయంట. అంటే నీరు ఉన్నటువంటి ప్రదేశం ఉన్నది. ఆ నీరు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏం చేసిన దేవుడు విడగొట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ నీటిని
విభజించాడు. పైకి ఒక భాగంగాను, కిందికి ఒక భాగంగాను 2 భాగాలుగా చీల్చి దాన్ని విభజించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే అక్కడ మనం చూసినటువంటి విషయం ఏంటంటే, ఆ విశాలము, ఈ విశాలము అని 2 విశాలాలున్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. ఇక్కడ ఒక విశాలము కాదు, ఆ విశాలము, ఈ విశాలము అని 2 విశాలాలున్నాయి. 2 విశాలాలకి, ఒక విశాలానికి దేవుడు ఒక ఆకాశం ఇచ్చాడు. అంటే దాని అర్థము వేరే విశాలానికి వేరే ఆకాశం ఉందని అర్థం. సో, ఇక్కడ దేవుడు పెట్టినటువంటి మొట్టమొదటి ఆకాశం ఏంటంటే, ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాను. ఆ ఆకాశం పేరే భూ ఆకాశము. అంటే లిటరల్‌గా అక్షరాలుగా మనము మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమికి మనకు కనిపిస్తున్నటువంటి ఆకాశము అని అర్థం. ఇది మొదటి ఆకాశము. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఉదాహరణకి. సో, ఈ మొదటి ఆకాశముని దేవుడు ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం తయారు చేశారు. అయితే ఈ ఆకాశమును తయారు చేసినప్పుడు దేవుడు బారా అన్న మాట ఉపయోగించలేదు. అంటే బారా అన్న మాటకి హీబ్రూ పదానికి ఏంటి అర్థము? శూన్యము అని అర్థం కదా! సో, 1వ వచనములో ఉపయోగించినటువంటి బార్ అనే పదము ఈ 7వ వచనంలో, 8వ వచనంలో ఉపయోగించినప్పుడు, దేవుడు తయారు చేసినప్పుడు ఆ బార్ అనే పదాన్ని ఉపయోగించలేదు. ఎందుకంటే ఇవి తయారు చేసినప్పుడు ఆల్రెడీ దేవుడు అంతకు ముందే ఉత్పాదకాలను పెట్టాడు. ఉన్నటువంటి ఉత్పాదకాలతో, ముడి సరుకులతో దేవుడు ఈ యొక్క ఆకాశాన్ని తయారు చేశాడు అన్నట్లు. సో, అందుకనే ఆ ఆకాశానికి 1వ వచనంలో ఉన్నటువంటి ఆకాశానికి, 7వ వచనం, 8వ వచనంలో ఉన్నటువంటి ఆకాశానికి తేడా ఉంది. ఇది భూమి ఆకాశం అని మనకు ఎలా అర్థమవుతుందంటే, 9వ వచనం చూస్తే, దేవుడు ఆకాశము కింద ఉన్న జలములు ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనపడును గాక అని పలుకగా ఆ ప్రకారమయ్యను. చూడండి, కిందకి వెంటనే ఈ ఆకాశం ఉన్నటువంటి కింద ఉన్నటువంటి జలాన్ని ఆరగొట్టాడు దేవుడు ఒక చోట కూర్చి. మిగతా ప్రాంతాన్నంతా కూడా ఆరిన నేలగా చేసి దాన్ని భూమి అని పిలిచాడు. సో, మనకిప్పుడు మనం భూమి మీద ఉన్నాము. మనకు కనిపిస్తున్నటువంటి ఆకాశం ఏం ఆకాశం అంటే భూ ఆకాశము. ఇందుట్లో ఈ ఆకాశంలో అసలు ఏమేమి ఉంటాయి అని చూస్తే, ఆదికాండము 1వ అధ్యాయము 30వ వచనము మనం ఇప్పుడు చదువుదాము. భూమి మీద నుండు జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లకు ఆహారమగునని పలికెను. ఇక్కడ చూశారు కదా, ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులు, ఈ భూ ఆకాశానికి సంబంధించినటువంటి ఆకాశంలో పక్షులు. సో, మనకి లిటరల్‌గా, అక్షరాలుగా మన భూమి మీద మనం కనులెత్తి పైకి చూస్తే కనిపించేటువంటి ఆకాశంలో ఏముంటాయి అంటే పక్షులు ఎగిరే స్థలం అది. ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క భూ ఆకాశంలో, మొదటి ఆకాశంలో పక్షులు ఎగురుతాయి, మేఘములు ఉంటాయి, 3 మనకి హెలికాప్టర్లు కానీ, విమానాలు కానీ తిరుగుతూ ఉంటాయి. సో, ఈ ఆకాశంలో మనకు కనిపించేవి, ఉండేవి ఇవి. సో, ఇప్పుడు రెండవ ఆకాశం అనేది ఏంటి, అవి ఎక్కడ ఉంది అన్న విషయాన్ని గురించి మనం చూద్దాం. ఇందుకు గాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతి అనగా అవేదులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, అధిపతిని అనుసరించి. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాయుమండలము. సో, రెండవ ఆకాశము వాయుమండలము. మీకు వీడియో స్టార్ట్ చేసినప్పుడే, పాఠం స్టార్ట్ చేసినప్పుడే మీకు ఒక మాట చెప్పాను. ఆకాశానికి పర్యాయ పదం, మారు పేరు మండలము. మండలం అనే పదము అసలు ఎక్కడ వస్తుందంటే ఎక్కువ శాతము ఈ పదము ఎక్కడైతే గాలి అనేది ఉంటుందో, లేకుంటే గాలికి సంబంధించింది అనేది ఉంటుందో, లేకుంటే విశాలానికి సంబంధించినటువంటి పదం ఉంటుందో, అక్కడ మండలం అనే పదము, ఆకాశానికి సంబంధించిన పదము మనకు బయటపడుతుంది. ఆదికాండంలో దేవుడు ఆకాశం తయారు చేసినప్పుడు ఆ విశాలము, ఈ విశాలం అని పేరు పెట్టాడు. మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ విశాలానికి ఆకాశం అని, ఈ విశాలానికి వాయుమండలం అని దేవుడు పేరు పెట్టాడు. ఇదే రెండవ ఆకాశము. ఈ రెండవ ఆకాశాన్ని వాయుమండలం అని, ఆకాశ విశాలమని, విశాల ఆకాశమని, లేకుంటే ఆకాశ మండలమని పిలవటం జరుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఈ వాయుమండంలో ఎవరు ఉంటారని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ 2వ వచనంలో ఏమని చెబుతుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో వాయుమండలపు అధిపతి అని అక్కడ రాయబడి ఉంది. సాతాను తన సింహాసనమును అక్కడ వేసుకుని తాను అధిపతిగా ఉండి కూర్చుంటాడని దాని అర్థము. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది
అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంది కదా. సో వాయుమండలపు అధిపతి ఏం చేస్తాడంటే, ఎవరైతే దేవునికి లోబడకుండా అవిధేయులై ఉంటారో వారిని ప్రేరేపించి వారిని మోసపుచ్చి దేవునికి వ్యతిరేకంగా తయారు చేస్తుంది అక్కడ ఉండి. ఈ వాయుమండలపు అధిపతి సాతాను ఉండే స్థలమే ఈ యొక్క వాయుమండలము, లేకుంటే ఆకాశ మండలము, లేకుంటే విశాల ఆకాశ మండలము అని, రెండవ ఆకాశం అని మనం పిలవటం జరుగుతుంది. సో విశాల ఆకాశములు అయితే ఆకాశ విశాలం మనకు ఎలా తెలుస్తుందంటే, ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనము, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను గాలమును దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగునుచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారమయ్యను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసెను. ఇక్కడ చూశారు కదా. సో ఆకాశ విశాలం అని కూడా ఈ 2వ ఆకాశానికి పేరు ఉంది. ఇది 2వ ఆకాశము, మన మాటలో చెప్పాలంటే మధ్య ఆకాశము. సో ఈ మధ్య ఆకాశంలో ఎవరు ఉంటారంటే, సాతాను తన సింహాసనము తిష్టేసుకుని కూర్చుంటాడు. అంతేగాని యేసు ప్రభువారు 2వ రాకడలో ఇక్కడికి రారు. చాలామంది తప్పుగా తర్జుమా చేయటం జరుగుతుంది. యేసు ప్రభువారు మధ్య ఆకాశానికి వస్తారు అని తప్పుగా తర్జుమా చేయటం జరుగుతుంది. యేసు ప్రభువారు మధ్య ఆకాశానికి రారు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతము వాయుమండలమైనటువంటి ఆకాశ విశాలమైనటువంటి 2వ ఆకాశము సాతానుకు సింహాసనం. సో అక్కడికి రారు. మరి ఎక్కడికి వస్తారన్నది ఆల్రెడీ మనము పరదేశుల గురించి చెప్పుకున్నటువంటి ప్రసంగంలో, లేకుంటే ఆ పాఠంలో మనం ఆల్రెడీ తెలుసుకుందాము. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అంతేకాదు ఈ యొక్క వీడియోలో కూడా అది ఆ విషయం గురించి మీకు బయటపడుతుంది కొద్ది నిమిషాలు ఆగితే. సో ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క 2వ ఆకాశమైనటువంటి ఈ ఆకాశ మండలంలో, లేకుంటే వాయుమండలంలో, లేకుంటే విశాల ఆకాశంలో, లేకుంటే ఆకాశ విశాలమైనటువంటి 2వ ఆకాశంలో ఎవరు ఉంటారంటే, దేవుడు ఎవరిని పెట్టాడంటే పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, అలాగే నక్షత్రములు పెట్టాడు. పెద్ద జ్యోతి అంటే అర్థం ఏంటంటే సూర్యుడు, చిన్న జ్యోతి అన్న మాటకు అర్థం ఏంటంటే చంద్రుడు అని అర్థము. సో ఈ యొక్క వాయుమండలంలో ఎవరు ఉంటారంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఉంటారు. దీనినే మన వాడుక భాషలో మనం ఏం పిలుస్తున్నామంటే స్పేస్ అని పిలుస్తున్నాం. స్పేస్ అంటే అర్థం ఏంటి? ఖాళీ అంటే విశాలము, ఏమీ లేనిది, శూన్యము అక్కడ అని అర్థము. అందుకనే దాన్ని వాయుమండలం అని పేరు. అందుకని విశాల ఆకాశం అని పేరు. అందుకని దానికి ఆకాశ విశాలం అని పేరు. అక్కడ శూన్యం అనమాట, స్పేస్ అని పిలుస్తున్నాము. ఈ స్పేస్లోనే రాకెట్లు తిరగటం కానీ, లేకుంటే ఆ స్పేస్లోనే శాటిలైట్స్ ఉండటం కానీ, లేకుంటే ఆ స్పేస్లోనే సూర్య, చంద్ర, నక్షత్రములను దేవుడు పెట్టాడు ఈ లోకానికి వెలుగునివ్వడానికి. సో ఆ స్థలంలో ఈ యొక్క సాతాను తిష్ట వేసి కూర్చుంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 ప్రకారం ఇది 2వ ఆకాశం. ఇకపోతే 3వ ఆకాశం. 3వ ఆకాశం గురించి మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవాల్సి ఉంటుంది. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడునో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడునో నేను ఎరుగును, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వసింప చెక్కెము కాని మాటలు వినేను అని క్లియర్గా ఇక్కడ ఉంది. సో ఇది 3వ ఆకాశము. ఈ 3వ ఆకాశము ఏం ఆకాశం అంటే మధ్య పరదేశి ఉన్నటువంటి ఆకాశము. అంటే మధ్య పరదేశ్ అంటే ఇంకా పరదేశులు చాలా ఉన్నాయా అని మీరు ఆలోచన చేస్తే, అఫ్కోర్స్ పరదేశులు బైబిల్ గ్రంథంలో 3 పరదేశులు ఉన్నవి. అవి గురించి మీరు తెలుసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ యొక్క పాఠాన్ని మీరు వినండి. పరదేశులు ఎక్కడ ఉన్నవి, అక్కడ ఎవరు ఉన్నారు, ఎన్ని ఉండేవి అనే వాటి గురించి మనం ఆల్రెడీ పాఠం నేర్చుకున్నాము. ఆ లింకు కింద ఉంది. సో ఒక మాటలో ఈ యొక్క వీడియోలో, ఈ యొక్క పాఠంలో చిన్న మాటలో మీకు చెప్పాలంటే, భూమి కింద ఉన్నటువంటి పరదేశి, పాతాళపు పరదేశి, 3వ ఆకాశం అనేటువంటి ఈ ఆకాశంలో ఉన్నటువంటి పరదేశి, మధ్య పరదేశి, దేవుని యొక్క గృహంలో పరలోకంలో ఉన్నటువంటి పరదేశి 3వ పరదేశి. సో ఆ పరదేశికి పైనటువంటి ఆ పరదేశికి, భూమి కింద ఉన్నటువంటి పాతాళపు పరదేశికి మధ్యలో ఉన్నటువంటి ఈ 3 ఆకాశం ఉన్నటువంటి పరదేశి మధ్య పరదేశి. ఈ మధ్య పరదేశిలో ఉన్నటువంటి ఆకాశమే 3వ ఆకాశం. ఆ 3వ ఆకాశంలోనే మధ్య పరదేశి ఉంది. సో యేసు ప్రభువారు 2వ రాకడ వచ్చినప్పుడు 1 తెస్సలోనిక రాసిన పత్రిక
4వ అధ్యాయం 16వ వచనం ప్రకారము జీవులమైనటువంటి మనము అక్షయ శరీరము ధరించి వారితో కూడా కలిసి దేవుని ఎదుర్కొనుటకు పైకి వెళ్తాము. అక్కడ చెప్పినటువంటి మాట ఉంటుంది కదా. సో ఎక్కడికి వెళ్తాము అంటే ఈ యొక్క పరదేశి, మధ్య పరదేశి, 3వ ఆకాశంలో ఉన్నటువంటి మధ్య పరదేశికే మనము వెళతాము. అంటే యేసు ప్రభువు రాకడ ఎక్కడికి వస్తుందంటే పరలోకము నుంచి, దేవుని పరలోకము నుంచి ఈ 3వ ఆకాశం అంటే పరదేశికే దేవుడు 2వ రాకడ వస్తుంది. ఇది రహస్యంగా జరిగేటువంటి రాకడ. అందుకనే ఒక విషయం ఏంటంటే మొదటి భూ ఆకాశం మన కంటికి కనిపిస్తుంది. 2 స్పేస్ వాయుమండలం 2వ ఆకాశం మన కంటికి కనిపిస్తుంది. కానీ 3వ ఆకాశం అటువంటి ఈ ఆకాశం మన కంటికి కనిపించదు. ఇది అదృశ్యమైనటువంటి ఆకాశము. ఈ ఆకాశంలోనికే దేవుడు 2వ రాకడ అనేది జరుగుతుంది. ఇక్కడికే మనము దేవుని యొక్క విందులో 7 సంవత్సరాలు విందులో, పెళ్లి విందులో పాల్గొనడానికి అక్కడికి మనం పోబడతాము. అయితే ఇక్కడ ఎవరు ఉంటారు అన్న విషయం గురించి వస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ దేవుడు పైకి వెళ్తూ చెరను చెరగా తీసుకుపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఆ చెరను చెరగా తీసుకుపోయినట్లుగా మనం చూసినప్పుడు ఆ చెరను ఎక్కడ ఉంచాడు అన్న విషయం గురించి, ఆ పరదేశుల గురించి సబ్జెక్ట్లో మనకు తెలుస్తుంది. ఆ చెరను ఇక్కడ ఉంచాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన దేవుడు పైకి వెళ్తూ యేసు ప్రభు వారు తన తండ్రి అయినటువంటి పరలోకానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. కొన్ని రిఫరెన్స్లు కూడా ఇచ్చాము. అయితే మరి అక్కడ తీసుకువెళ్ళాడా, ఇక్కడే వదిలిపెట్టాడు దానికి ఏంటంటే అర్థమైందంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ పరలోకమునకు ఒక యేసు ప్రభు వారు తప్ప ఎక్కిపోయిన వారు ఎవరూ లేరు అని చాలా స్పష్టంగా చెబుతుంది. మరి అలాంటప్పుడు ఆ చెరను ఎక్కడ వదిలిపెట్టాడంటే ఇక్కడ వదిలిపెట్టాడు. మనకు ఎలా తెలుస్తుందంటే ఆ యొక్క 3వ వచనంలో అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి దేవుని సేవకుడు అక్కడ కొన్ని వసింప చెక్కము కానీ కొంతమంది మాటలు వింటున్నాడంట. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఆల్రెడీ జనాభా ఉన్నారు అని అర్థం. ఎవరున్నారు? యేసు ప్రభు వారు పోతూ తీసుకువెళ్ళేటువంటి చెరను అక్కడగా పెట్టాడు. ఎందుకంటే ఈ 2 కనిపిస్తున్నటువంటి ఈ 2 ఆకాశాల్లో పెట్టడం అనేది అసాధ్యము. ఎందుకంటే మనం చూస్తాం కాబట్టి. సో అక్కడ పైకి ఉన్నటువంటి పరలోకానికి తీసుకెళ్ళటం అసాధ్యం. ఎందుకంటే దేవుడు ఒక్కడే, యేసు ప్రభు వారు ఒక్కడే అక్కడికి ఎక్కిపోయినట్టుగా మనకి యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం కనిపిస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనుషుల యొక్క స్వరాలు, మాటలు వినిపిస్తున్నాయి అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళని ఇక్కడ పెట్టాడు. అంటే ఆ చెరలో ఉన్న వాళ్ళు ఎవరు? పాత నిబంధన గ్రంథ పరిశుద్ధులు. దానికి కావాల్సిన రెఫరెన్స్లు కూడా మీకు ఆ పరదేశుల గురించినటువంటి వీడియోలో ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఎవరు ఉంటున్నారంటే పాత నిబంధన గ్రంథ యొక్క పరిశుద్ధులు. అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి 40 రోజులు భూమి మీద ఉండి ఆరోహణమయ్యేంత వరకు ఉన్నటువంటి పరిశుద్ధులని అక్కడ పెట్టాడు. ఆ తర్వాత పరిశుద్ధులు మరలా పాతాళలోకం ఉన్నటువంటి పరదేశికి, కింద పరదేశికి వెళ్ళటం జరుగుతుంది. అదంతా కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇప్పుడు ఎవరు ఉంటారంటే పాత నిబంధన గ్రంథ పరిశుద్ధులు, యేసు ప్రభువారు ఆరోహణమైనంత వరకు ఉన్నటువంటి పరిశుద్ధులు అక్కడ నివాసం చేస్తారు. ఇది 3వ ఆకాశము. ఇప్పుడు ఈ యొక్క 3 ఆకాశాల దేవుడు ఏంటంటే ఈ ఆది కాండంలో ఈ 6 నుంచి 8 వచనాల మధ్యలోటువంటి విశాలమును, జలములను వేరుపరిచి విశాలము చేయగా ఉన్నటువంటి ఆకాశాలే ఈ 3 ఆకాశాలుగా సృష్టించాడు. అంటే అక్కడ ఆ విశాల మధ్యనటువంటి ఆకాశము కింద 2 ఆకాశం సృష్టించగా ఇది దానికి పైనటువంటి 3వ ఆకాశాన్ని కూడా ఆ యొక్క జలములు జరపటం ద్వారా సృష్టించినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఇప్పుడు 4వ ఆకాశము స్పెషల్ ఆకాశము, ప్రత్యేకమైన ఆకాశము, వీటికి అతీతంగా ఉన్నటువంటి ఆకాశం. అంటే వీటికి దూరంగా, కొంచెం దూరంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆకాశము 4వ ఆకాశము. ఆ ఆకాశం ఏం ఆకాశము? దాని రిఫరెన్స్ ఏంటి? ఈ ఆకాశంలో పైన ఉన్నటువంటి ఈ 4వ ఆకాశాన్ని ఏమని పిలుస్తారంటే దేవుని ఆకాశము, లేకుంటే పరలోక ఆకాశము, లేకుంటే పరమాకాశము అని పిలుస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో దీనిని ఎలాగూ వర్ణింపబడిందంటే మహా ఆకాశము, ఆకాశము యొక్క మహా ఆకాశం అని పిలువబడింది పరిశుద్ధ గ్రంథంలో. సో దానికి రిఫరెన్స్లు మనం ఇప్పుడు చూద్దాము. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 14వ వచనము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనము, 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 18వ వచనము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. ఈ 4 రిఫరెన్స్లు మనం చదివినట్లయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆకాశము, మహాకాశము అని ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. ఇక్కడ మహా ఆకాశము అని వర్ణించడం జరుగుతుంది. సో ఇక 4వ ఆకాశము ప్రత్యేకమైనటువంటి దేవుని ఆకాశము, లేకుంటే పరమాకాశం పేరు ఏంటంటే మహా ఆకాశము. అంటే ఈ ఆకాశాలు అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ఆకాశము 4వ ఆకాశము
మహా ఆకాశము. దీనిని కీర్తనల గ్రంథంలో ఏమని దేవుడు సంబోధించారో తెలుసిన? కీర్తనలు 148వ కీర్తన 4వ వచనంలో పరమాకాశముని అక్కడ దేవుడు వర్ణించారు. సో పరమాకాశము అంటే అర్థం ఏంటంటే, పరమ అనే పదానికి అర్థం ఏంటంటే విదేశీ, ఫారిన్ అని అర్థం. సో ఆకాశం అంటే ఆకాశాలకు ఆల్రెడీ ఉన్నటువంటి ఈ 3 ఆకాశాలకు విదేశంగా ఉన్నటువంటి ఆకాశమే పరమాకాశం. అంటే మనది కానిది, మన దగ్గర కానిది, మన ఉండేది కానిది మనకి ఏదైనా సరే విదేశీ అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన దేశం ఉంది, మన దేశం భారతదేశాన్ని మన దేశం అంటారు. కానీ ఈ దేశం కానీ వేరే దేశాలని మన దేశం మనం ఫారిన్ కంట్రీస్ అంటారు, అంటే విదేశాలు అంటాం. సో ఈ 3 ఆకాశాలను జలమును జరపగా, అంటే ఈ 3 ఆకాశాలు దేవుడు ఎలా సృజించాడంటే విత్ సంథింగ్, అంటే మూల ఉత్పాదకాలతో లేకుంటే ముడి సరుకులతో ఆల్రెడీ ఉన్నటువంటి వస్తువులతో తయారు చేశాడు ఈ 3 ఆకాశాలని. కాదు దేవుడు ఈ పరమాకాశాన్ని, మహా ఆకాశాన్ని బారా అన్న పేరు ఉపయోగించి, అంటే శూన్యము నుంచి తయారు చేశాను. ఇప్పుడు ఆది కాండంలో మనం చదువుకున్నటువంటి మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు భూమాకాశం తయారు చేసి చూసావా, బారానో మాట ఉపయోగించి, ఆ ఆకాశమే ఈ ఆకాశం. అంటే 4వ ఆకాశము శూన్యము నుంచి తయారు చేయబడినటువంటి ప్రత్యేకమైన స్పెషల్ ఆకాశము, అది దేవుని ఆకాశము. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఈ 3 ఆకాశాలకి పైనటువంటి ఆ ఆకాశము పరమాకాశం, వీటికి విదేశీ ఆకాశం అన్నమాట. సో అది ఉన్నతమైన ఆకాశము. దీనిని కీర్తన గ్రంథంలో మరో చోట ఎలాగూ రాయబడిందంటే 68వ అధ్యాయము 33వ వచనంలో ఆకాశము అని రాయబడింది. అంటే ఆకాశాలకే ఆకాశం అని రాయబడింది కీర్తన గ్రంథంలో 68వ అధ్యాయంలో 33వ వచనంలో. ఈ మహాకాశము దేవుని ఆకాశము, ఇది దేవుని యొక్క పరలోకానికి సంబంధించినటువంటి ఆకాశము. సో ఇక్కడ ఎవరు ఉంటారు, ఏమి ఉంటుంది అన్న విషయానికి మనం వస్తే, ఈ యెషయా గ్రంథము 66వ అధ్యాయం మొదటి వచనంలో ఏమందంటే, ఆకాశము తన సింహాసనము, భూమి తన పాదపీఠం అని దేవుని గురించి వర్ణించడం జరిగింది. అంటే దేవుడున్నటువంటి ఆ యొక్క పరమాకాశము, మహాకాశములో ఏముంది అంటే దేవుని సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉన్నాడు అని అర్థం. సో ఈ యొక్క పరమాకాశంలో, మహా ఆకాశంలో, 4వ ఆకాశంలో ఏముందంటే దేవుని సింహాసనం ఉంది. దేవుడంట ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటే తన కాలు భూమి మీద పెట్టాడంట. అంటే ఈ భూమి తన పాదపీఠం అంట. దాని అర్థం ఏంటంటే ఆకాశంలో కూర్చున్నటువంటి దేవుడు తన కాలు భూమి మీద ఆనుతుందంటే ఈ లోకము మొత్తం, ఈ 4 ఆకాశాలు, ఈ సృష్టి మొత్తం కూడా ఆయనకు ఎక్కడి వరకు వస్తుంది? ఆయన కూర్చునే సింహాసనం వరకే వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన నుంచునుంటే ఆయన మోకాళ్ళ వరకు వస్తుందని అర్థం. దేవుడు నుంచుంటే ఈ లోకాలు మొత్తం కూడా ఆయన మోకాళ్ళ వరకే వస్తుంది. అంటే సృష్టికి మించి పైన ఉన్నటువంటి 4 ఆకాశాలను మించి ఇంకా ఆయన ఎంత ఎత్తున్నారో, ఆయన ఎంత మహోన్నతమైన దేవుడో, సర్వాధికారం కలిగినటువంటి మహోన్నతమైన దేవుడు ఆలోచన చేయండి. సో ఆయన కూర్చున్నారంటే, ఎవరైనా కానీ ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు మనకి నడుము దగ్గర ఒక ఫోల్డింగ్ పడుతుంది, ఒక మడత పడుతుంది, మోకాళ్ళ దగ్గర ఒక మడత పడుతుంది. సో ఈ సింహాసనం ఎక్కడి వరకు ఉంటుంది? కరెక్ట్గా మోకాళ్ళు లైన్లో ఉంటుంది మనం కూర్చున్నప్పుడు. అదే లేచి నుంచుంటే మోకాళ్ళు నుంచి సింహాసనం ఉంటే కింద పాదపీఠం అయితే ఇప్పుడు మొత్తం లోకాలన్నీ కూడా ఆయన మోకాళ్ళ వరకే వస్తున్నాయి అని అర్థం. సో ఇక 4వ ఆకాశంలో ఎవరున్నారంటే దేవుని సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉన్నారు రాజుగా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క సింహాసనం ప్రాంతాన్ని ఉన్నత దేశము, లేకుంటే ఉన్నత ప్రదేశము, ఉన్నత ఆకాశం అని కూడా పిలవటం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క ఆకాశాలు దేవుడు 4 ఆకాశాలు దేవుడు సృష్టించాడు. దానికి కావాల్సిన రిఫరెన్స్లు అన్నీ కూడా మీకు ఇవ్వటం జరిగింది. ఆ రిఫరెన్స్ని మీరు లేఖన భాగాలను తెరచి మీరు చదివినట్లయితే చాలా స్పష్టంగా ఇంకా అర్థమవుతుంది. అంటే ఈ యొక్క 4 ఆకాశాలకు రిఫరెన్స్లు మీకు ఇవ్వటం జరుగుతుంది. స్క్రీన్ మీద కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. స్క్రీన్ మీద అవి ఈ 4 ఆకాశాలు ఎలాగూ అమర్చబడినవో ఉదాహరణకు చిన్న మీకు పిక్చర్ కూడా స్క్రీన్ మీద ఇవ్వటం జరుగుతుంది. అది చూస్తే మీకు కొంత అవగాహన కూడా వస్తుంది. అది చూడండి. కాబట్టి ఈ ఉన్నతమైన స్థలంలో, ఉన్నతమైనటువంటి ఆకాశంలో, ఉన్నతమైనటువంటి సర్వోన్నతమైన స్థలంలో నివాసం చేసే ఆ యొక్క ఉన్నతమైన దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం సృజించింది ఆయన కాబట్టి, ఆయన ఉన్నతమైన దేవుడు కాబట్టి, మహోన్నతమైన దేవుడు కాబట్టి,
అలాంటి గొప్ప దేవుని విశ్వసించి ఆయన యొక్క రాజ్యంలో వారసులుగా, ఆయన యొక్క ప్రజలుగా, ఆయన యొక్క బిడ్డలుగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. అవి మనం పొందుకోవాలి అంటే ఉన్నతమైన స్థలంలో దేవుని యొక్క సన్నిధుల్లో, దేవుని యొక్క నివాసంలో, దేవుని యొక్క భార్యగా, దేవుని యొక్క పిల్లలుగా మనం బ్రతకాలంటే ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయన కోసం జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి ధన్యత దేవుడు, ఉన్నతమైన దేవుడు, మహోన్నతమైన దేవుడు మనకి, మన కుటుంబాలకి దయచేయునుగాక. ఆమేన్. విన్నారు కదా ఇప్పుడు వరకు మన పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ఆకాశాలు ఉన్నాయనేది. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి సత్య రహస్యాలను తెలుసుకోవాలని మీకు ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దేవుని వాక్యం తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్న వారికి మన యొక్క ఛానల్ ట్రూత్ ఫర్ టుడేను షేర్ చేయండి. వాళ్ళు కూడా లేఖన భాగాల గురించి, సత్యవాక్యాల గురించి, రహస్యాల గురించి తెలుసుకోవడంలాగున వారికి కూడా సహాయం చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము చేసినటువంటి ఇక సత్యవాక్యాలు నేరుగా మీకు ఫోన్లోకి రావటం జరుగుతుంది. సో తద్వారా మీరు అనేక విషయములను తెలుసుకొనవచ్చును. నేను ఈ వీడియోలో కానీ, ఏ పాఠంలోనే కానీ ఏ మాట చెప్పినా, లేకుంటే ఏ యొక్క సబ్జెక్ట్ చెప్పినా దానికి కావాల్సినటువంటి రిఫరెన్సులు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఆ రిఫరెన్సులు మీరు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.